ఓకే. హాయ్. ఆల్రెడీ నా వీడియోస్ కొన్ని చూసిన వాళ్ళకి నేను ఐడియా ఉంటుంది. కొత్తగా ఈ ఛానల్‌ని అండ్ నా వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళకి నా పేరు ప్రసన్న. నేను యూట్యూబ్‌లో బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటాను. వీడియో టాపిక్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్. నాకు తెలిసిన కొన్ని బిజినెస్ ఐడియాస్ మీతో చెప్తాను నేను. అండ్ ఆ బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఒక రోజులో మీరు ఎంత సంపాదించొచ్చు, నెలలో ఎంత సంపాదించొచ్చు, ఆ బిజినెస్ పెట్టడానికి పెట్టుబడి ఎంత అవుతుంది, నెల ఎండ్ అయ్యేసరికి ఎంత ఖర్చు వస్తుంది, అండ్ 1 ఇయర్‌లో మీరు ఎంత సంపాదించవచ్చు అనేది క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియో లెంత్ కాకుండా చూసుకుంటాను. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీకు నా వీడియోస్ యూజ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజినెస్ ఐడియాల్లో ఫస్ట్ వచ్చేసి బిజినెస్ రెస్టారెంట్. నార్మల్గా బిజినెస్ రెస్టారెంట్ అంటే మండీ లాంటివి చెప్పట్లేదండి నేను. నార్మల్గా స్టార్ట్ చేయడానికి 50,000 అవుతుంది. ఇది అసలు స్టార్ట్ చేయడానికి 50,000 అవుతుంది. ఎలా అంటే షాప్ కోసం డౌన్ పేమెంట్ పే చేస్తాం కదండి, అది 20,000 అయినా డౌన్ పేమెంట్ పే చేయాలి. ఒక 20,000 మీరు తీసుకున్న ఐటమ్స్కి అవుతుంది. అంటే ఆ బిర్యానీ రెడీ చేయడానికి గిన్నెలు తీసుకుంటాం కదా, సో వాటికి, ప్లేట్స్కి, టేబుల్స్కి, వచ్చిన వాళ్ళు కూర్చొని తిన్నీకి, కంఫర్ట్గా కూర్చొని తిన్నీకి, ప్లేట్స్కి వాటికి 20 అవుతుంది. ఇంకొక 10,000 మీరు అందులో వాడే ఐటమ్స్కి అవుతుంది. సో నార్మల్గా డెకరేషన్, చిన్నగా డెకరేషన్ చేయడానికైనా 10,000 అవుతుంది. సో 50,000 ఉంటే మీరు స్టార్ట్ చేయవచ్చు. ఇంకొక 50,000 నెలకు వచ్చే ఖర్చు వస్తుంది. అందులోనే మాస్టర్ది వస్తుంది. మాస్టర్కి 20,000 వేసినా కూడా 20,000 మీకు చికెన్కి వస్తుంది, 10,000 బిర్యానీలో వాడే ఐటమ్స్కి అవుతుంది అనుకోండి. ఇది ఖర్చు, మీరు నెలకు పెట్టే ఖర్చు 50,000. మీకు వచ్చే ఇన్కమ్ గురించి మాట్లాడుతాం. ఒక బిర్యానీ ప్లేట్ వచ్చేసి రెస్టారెంట్ పెట్టుకొని లోపల అంటే కూర్చొని తిన్నదానికి 120 ఛార్జ్ చేస్తున్నారు. 1 డే మీ టార్గెట్ వచ్చేసి 30 ప్లేట్స్ కంపల్సరీ. ఇట్లాంటి బిజినెస్కి ఫుడ్ దానికి టార్గెట్స్ ఉండాలి. 30 ప్లేట్స్ కంపల్సరీ అమ్మాలని టార్గెట్ పెట్టుకోండి. సో ఒక డేకి 30 ప్లేట్స్ వేసుకున్నా, ఒక ప్లేట్కి 120 చొప్పున 3,600 ఒక రోజు ఇన్కమ్ ఇది. అట్లా ఒక నెలకి 1,08,000 ఒక నెల ఇన్కమ్ ఇది. అందులో మీకు మాస్టర్, చికెన్కి వాడే ఐటమ్స్కి, రెంట్కి, కరెంట్ బిల్లుకి 50,000 పోయినా కూడా ఒక నెలలో 58,000 మిగులుతాయి. మీకు 58,000 ఒక నెలలో మిగులుతాయి. అట్లా సంవత్సరానికి 6 లక్షల దాకా వస్తుంది సంపాదన. ఇది మీ ఇన్కమ్, నార్మల్ ఖర్చులు పోను. దీనికి కంపల్సరీ ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో, ఎంతైతే టార్గెట్ పెట్టుకుంటున్నామో అంత కష్టపడాలి. అండ్ మనం కంపల్సరీ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, మంచి టేస్ట్ ఇవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి, అండ్ రెస్టారెంట్ కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. సో ఇలా అయితేనే బిర్యానీ రెస్టారెంట్స్ రన్ అవుతాయి. సో మనం ఇచ్చే టేస్ట్ అండ్ సర్వీస్ని బట్టి కస్టమర్స్ ఉంటారు. అండ్ అంతే హార్డ్ వర్క్ చేయాలి. టార్గెట్ 1 డేలో 30 ప్లేట్స్ అంటే 30 ప్లేట్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. సో అట్లా అయితేనే చేయండి. ఎంత కష్టం ఉంటుందో అంతే లాభం ఉంటుంది. రెస్టారెంట్స్ పెట్టుకునే ఏరియా ఎక్కడ నడుస్తుంది అని చెప్పేసి చూసి పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి రాగి జావ. రాగి జావ ఒక గ్లాస్కి 20 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ వేసుకున్న ఒక డేలో 100 గ్లాసెస్ టార్గెట్ పెట్టుకోండి. సో ఒక రోజుకే 2,000 వస్తుంది. అంటే నెలకి 60,000 వస్తుంది. ఒక 20,000 ఖర్చులు తీసేయండి. అంటే రాగి జాబ్ రెడీ చేయడానికి ఐటమ్స్కి ఒక 20,000 ఒక 1 మంత్కి తీసేయండి. తీసేస్తే ఇంకా 40,000 మిగులుతుంది. అంటే ఒక నెల సంపాదన 40,000. ఇది మార్నింగ్ 3 to 4 అవర్స్ కష్టపడితే వచ్చే ఇన్కమ్ రాగి జావ. సో మీకు ఫస్ట్ 2 days వెళ్ళినప్పుడు 3rd day మీకు అర్థమైపోతుంది మీకు రన్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇది మార్నింగ్ అందరు వెళ్ళే పార్కుల దగ్గర, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్ చిన్న వెహికల్ ఉన్నా ఓకే. సో దీనికి రెంట్స్ అవేమి పే చేయాల్సిన పని లేదు కాబట్టి మంచిగా వర్కౌట్ అయ్యే బిజినెస్ ఇది. సెకండ్ది రాగి జావా కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్. ఇది కొంచెం రిస్క్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, అండ్ అంతే కష్టపడాలి కూడా. వర్కౌట్ అవుతే కూడా అంతే మంచి ఇన్కమ్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్లో నార్మల్గా ఒక ఫుల్ ప్లేట్కి 120 రూపీస్ ఉంది బయట. రైస్ వేసి వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టించిన ఒక ప్లేట్కి 120 రూపీస్. ఒక పర్సన్కి ఒక ప్లేట్కి 120 రూపీస్ వేసుకున్నా మీ టార్గెట్ ఒక రోజుకి 100 ప్లేట్స్ అమ్మడం పెట్టుకోండి. ఈ బిజినెస్లో కంపల్సరీ టార్గెట్స్ పెట్టుకోవాలి. సో 100 ప్లేట్స్ పెట్టుకుంటే ఒక ప్లేట్కి 120 రూపీస్ చొప్పున వేసుకున్నా ఒక రోజుకి 12,000 మీ సంపాదన. అట్లా నెలకి మీ సంపాదన 3,60,000. మీరు 1,50,000 పెట్టి పెట్టుబడి పెట్టి చేస్తే మీకు నెలకు 3,60,000 వస్తుంది. నెల మొత్తంలో ఖర్చులన్నీ 2,50,000 తీసేయండి.
అంటే మీరు తీసుకొచ్చే కూరగాయల ఐటమ్స్కి కానీ ఇప్పుడు ఒక్కరే మీరు అన్ని వంటలు చేయలేరు కదా. సో కొంతమందిని వర్కర్స్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళ శాలరీస్ అవన్నీ కలిపి 2,50,000 తీసేయండి. తీసేస్తే ఒక నెల మీ సంపాదన 1,10,000 వస్తుంది. అట్లా సంవత్సరానికి 13,20,000 వస్తుంది అని చెప్తున్నాను కదా. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ అంటే చాలా రిస్క్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ కూడా 1,50,000 కంపల్సరీ మీకు ఇన్వెస్ట్ చేయడానికి ఉండాలి. అండ్ వర్కౌట్ అవుతే మాత్రం మంచి ఫలితం ఇస్తుంది, అంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఫుడ్ బిజినెస్ ఇన్కమ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు రిస్క్ కూడా ఒకసారి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫుడ్ బిజినెస్, రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్కి ఇంత. థర్డ్ వచ్చేసి ఫోర్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి ఇది కూడా ఫుడ్ అదే పొటాటో, స్ప్రింగ్ పొటాటో. ఇది బాగా రన్ అవుతుంది ఇప్పుడు. కొంతమంది నేను రీల్స్ కూడా చూశాను. సో కొంతమంది ఓన్లీ స్ప్రింగ్ పొటాటో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నగానే ఒక బండి పెట్టి స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా మంచిగా రన్ అవుతాయి. సో అందుకు నాకు వాళ్ళ వీడియోస్ చూసాక నాకు ఈ థాట్ వచ్చింది మీకు కూడా చెప్దామని చెప్పేసి. పెట్టుబడి వచ్చేసి 20,000 కంపల్సరీ అవుతుంది. అంటే మీరు స్టార్టింగ్ పెట్టేటప్పుడు అవి చిన్నగా వెహికల్స్, గ్యాస్ అవన్నీ తీసుకోవాలి కదా. సో 20,000. ఒక కేజీ ఆలుగడ్డ వచ్చేసి 30 రూపీస్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధర. ఒక కేజీలో మీకు 7 to 8 ప్లేట్స్ అవుతాయి. ఒక ప్లేట్కి బయట 50 రూపీస్ ఉంది, మనం 40 రూపీసే వేసుకుందాము. 40 రూపీస్ వేసుకుంటే మనం 1 డే టార్గెట్ 60 ప్లేట్స్ పెట్టుకుంటే 2,400 అవుతుంది. అంటే 1 డే ఇన్కమ్ 2,400. అట్లా నెలకి ఇన్కమ్ వచ్చేసి 72,000, అంటే 72,000 మీ నెల సంపాదన. మీ ఖర్చు నెల మొత్తం ఖర్చు 25,000 నుంచి 30,000 తీసేయండి. అంటే మీ నెల సంపాదన వచ్చేసి 40,000 చిల్లర ఉంటుంది. 40,000 వేసుకోండి. అంటే ఒక నెల మీ సంపాదన స్పిన్ పొటాటో మీద 40,000. ఇది నార్మల్గా టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారం అమ్ముతేనే వర్కౌట్ అవుతుంది బిజినెస్ అనేది. ఇంత ఇన్కమ్ వస్తుంది కంపల్సరీ అని నేను చెప్పట్లేదు, బట్ నేను తెలుసుకున్న దాన్ని బట్టి మాత్రం ఈ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. కొన్ని బిజినెస్లు ఈ లొకేషన్స్లోనే పెడితే వర్కౌట్ అయ్యే కొన్ని బిజినెస్లు ఉంటాయి. అందులో ఫుడ్ బిజినెస్ ఫస్ట్. ఇది నేను ఎంత ఇన్కమ్ చెప్తున్నాను, పెట్టుకున్నాక మాకు ఇంత రన్ కాలేదు, ఫుడ్ బిజినెస్ పెట్టి లాస్ అయిన వల్ల మేము ఉన్నాము అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా. ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలండి. ఎంత అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతకు డబుల్గా కష్టపడాలి. ఎవరైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే కంపల్సరీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా ఎక్కువగా మన కష్టం ఉండాలి. అండ్ ఫిఫ్త్ది, ఇదే బిజినెస్ ఐడియాలో లాస్ట్ ఐడియా. మిగతా ఏమన్నా ఉంటే తర్వాత చెప్పుకుందాం. ఇది ఫిఫ్త్ది, ఈ వీడియో లెంత్ కావద్దని చెప్పేసి ఇది ఫిఫ్త్ ఐడియా. పేపర్ ప్లేట్స్ రెడీ చేసే మిషన్కి వచ్చేసి ఇప్పుడు 40,000 ఉంది మార్కెటింగ్లో. నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు మాత్రం 40,000 చూపించింది. గంటకి వచ్చేసి 800 నుంచి 1000 ప్లేట్ల వరకు రెడీ చేయవచ్చు. రోజుకి 8 గంటలు వర్క్ చేసినా కూడా 6,400 ప్లేట్లు రెడీ చేయవచ్చు. ఒక ప్లేట్ రెడీ చేయడానికి మనకి ఆటాన పడుతుంది. అంటే మామూలుగా పేపర్ ప్లేట్స్ కదా మనం రెడీ చేసేది. సో ఆటాన పడుతుంది. ఒక ప్లేట్ మనం రూపాయికి అమ్మాలి, అంటే హాఫ్ ప్రాఫిట్ అనుకోండి. ఎన్ని ప్లేట్స్ అమ్మితే అన్ని డబ్బులు. నార్మల్గా మనము 3,200 వేసుకుందాం ఒక రోజు ఇన్కమ్. అట్లా వర్కర్ బిల్లు, మన కరెంట్ బిల్లు అవన్నీ ఒక 1,000 తీసేసుకోండి. నార్మల్ ఇంట్లో పెట్టుకునేదే కదా మిషన్. సో రూమ్ రెంట్ అవేం అవసరం లేదు కదా. సో ఒక ఖర్చు వచ్చేసి 1,000 రూపీస్ తీసేయండి. అప్పుడు మీకు రోజుకి 2,200 మిగిలినట్టు. నార్మల్గా రిస్క్ లేని బిజినెస్లో పేపర్ ప్లేట్స్ ఒకటి. ఇవైతే 5 బిజినెస్. ఇవైతే వర్కౌట్ అవుతాయి అని అనుకున్న బిజినెస్లే ఇవి. సో మీకు ఇలాంటి బిజినెస్ ఐడియాస్ ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకా కొత్త బిజినెస్ చెప్తాను, వాటికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు వస్తుందని చెప్తాను. సో ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎండింగ్ దాకా వచ్చింది కాబట్టి వీడియో యూజ్ అవుతేనే లైక్ చేయండి. నా వీడియోస్ యూజ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిజినెస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మరీ మీకోసం వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.